ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం డైలీ తాగే వాటర్కి వినే శక్తి ఉంటుందని మీకు తెలుసా? జపాన్ దేశానికి చెందిన డాక్టర్ మసారో ఇమోటో దీన్ని ప్రూవ్ చేశారు. ఇతను ఒక రోజు 3 గ్లాసుల్లో ఈక్వల్గా శనగపప్పుని తీసుకుని దాంట్లో ఈక్వల్గా వాటర్ని గ్లాసులో ఫిల్ చేశారు. నెక్స్ట్ డే ఆ 3 గ్లాస్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ గ్లాస్కి థ్యాంక్ యూ అని, సెకండ్ గ్లాస్కి ఈడియట్ అని, థర్డ్ గ్లాస్కి ఏమనకుండా సైలెంట్గా వచ్చేస్తాడు. ఇలా కంటిన్యూస్గా 25 డేస్ చేస్తాడు. తర్వాత అతను చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ గ్లాస్లో ఉండే శనగపప్పు చాలా ఫ్రెష్గా ఉంటుంది. సెకండ్ గ్లాస్లో ఉండే పప్పు చాలా బ్లాక్గా కనిపిస్తుంది. థర్డ్ గ్లాస్లో ఉండే పప్పు అసలు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి మొత్తం కుళ్ళిపోయింది. సో ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే పాజిటివ్ వర్డ్స్కి ఆ వాటర్ మాలిక్యూల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అండ్ నెగిటివ్ వర్డ్స్కి ఆ వాటర్ ఎలా రియాక్ట్ అవుతున్నాయని. మన బ్రెయిన్లో కూడా 78% వాటర్ ఉండటం వల్ల మనం కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ వర్డ్స్ ఉండడం వల్ల ఇలాగే రియాక్ట్ అవుతామట. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒక 50 కేజీలు ఉన్న అమ్మాయి హై హీల్స్ వేసుకుని నడుస్తున్నప్పుడు నేలపై వచ్చిన ప్రెజర్ అనేది ఒక ఏనుగు నేలపై నడిచిన ప్రెజర్ కన్నా ఎక్కువగా ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, మనం వాడే కార్స్ లోగోలో ఉండే హిడెన్ మీనింగ్స్ ఏంటో మీకు తెలుసా? హుండై కార్ కంపెనీ. ఈ కంపెనీ లోగోలో ఉండే హెచ్చిన టైటిల్ అనేది దీనికి రిప్రజెంట్ చేస్తుందంటే ఇద్దరు మనుషులు షేక్ అని చేస్తున్నట్లుగా ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే ట్రస్ట్ బిట్వీన్ బ్రాండ్ అండ్ కస్టమర్స్ అనేది దీని అర్థం. సెకండ్ది మిట్సుబిషి. ఈ కార్ లోగోలో ఉండే 3 డైమండ్స్ దీనికి రిప్రజెంట్ చేస్తుందంటే రిలయబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ సక్సెస్. ది స్కోడా కంపెనీ. ఈ లోగోలో కనిపించే వింగ్డ్ యారో దేనిని రిప్రజెంట్ చేస్తుందంటే స్పీడ్, ప్రోగ్రెస్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. ది రోల్స్ రాయ్స్. ఈ కార్ లోగోలో RR దేనిని రిప్రజెంట్ చేస్తుందంటే ఈ కార్ యొక్క ఫౌండర్స్ అయిన చార్లీ రోల్స్ అండ్ హెన్రీ రాయ్స్ నేమ్స్ అంట. దీనిని స్పిరిట్, లగ్జరీ అండ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ది మాజ్డా. ఈ కార్ లోగోలో ఉండే వింగ్ షేప్ దేనిని రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్రీడమ్, మోషన్ అండ్ సోర్ ఫార్వర్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 4, అప్పుడే పుట్టిన గుడ్లగూబ పిల్లలు పడుకున్నప్పుడు ఇలా పిక్చర్లో చూస్తున్నట్లుగా తల నేలపై పెట్టి పడుకుంటాయట. ఎందుకంటే వాటి శరీర బరువు కంటే తల బరువు ఎక్కువగా ఉంటుందట.